తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19, 20 వచనాలు ఈరోజు మనం చూసుకుంటాం. సో జస్ట్ బ్రీఫ్గా అలా చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఇప్పుడు 1-2 వచనాల్లో ఏం చెప్పారంటే, పౌలు గారు అపోస్తలుడు అని చెప్పి తిమోతి గారికి ఆయనకున్న కనెక్షన్. 3-4 అసలు ఏ ఏ పరిస్థితుల్లో ఇక్కడ విడిచిపెట్టారు, ఎక్కడ విడిచిపెట్టారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. 5వ వచనం చూస్తే అసలు ఎందుకు విడిచిపెట్టారంటే అని ది ఎయిమ్ ఆఫ్ అవర్ చార్జ్ అని చెప్పి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ విడిచిపెట్టడం ద్వారా కానీ, ఈ లెటర్ ద్వారా కానీ, ఓవరాల్గా పౌలు గారు సంఘం నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చారు. కానీ దీన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారంటే అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు, సో వాళ్ళకి అసలు ధర్మశాస్త్రం అర్థం కాలేదు అని ఇంటర్ప్రిట్ చేయడం రాదు అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ధర్మశాస్త్రం ఇంటర్ప్రిట్ చేయడం రావట్లేదు కదా, అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, అసలు ధర్మశాస్త్రం ఇవ్వాలన్న ఆలోచన అసలు దేవుడికి లేదు అని అలా 8, 9, 10, 11 వచనాల్లో ఉంటుంది అనమాట. సో ఈ ధర్మశాస్త్రం అసలు దేవుడు ఇవ్వాలనుకోలేదు, కానీ ఈ జరుగుతున్న తప్పులను అరికట్టడం కోసం, దాని ద్వారా కొన్ని శిక్షలు వేయడం కోసం, సో వీళ్ళ కంట్రోల్లో ఉంచడం కోసం ఇలా ఎందుకు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కానీ అదే ధర్మశాస్త్రాన్ని లాఫుల్గా అప్లై చేస్తే, అంటే ఒరిజినల్ ఇంటెన్షన్, దేవుడు ఇచ్చిన ఒరిజినల్ ఇంటెన్షన్ ప్రకారంగా అప్లై చేస్తే మాత్రం అది చాలా మంచిది. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మనల్ని ఆపుతుంది అని లాఫుల్గా అప్లై చేస్తే ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వచ్చారు. సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత లాఫుల్గా అప్లై చేయకపోతే ఎంత నష్టం జరుగుతుందో పౌలు గారు తను ఎగ్జాంపుల్గా తీసుకొని, ధర్మశాస్త్రం పట్ల మంచి పట్టున్న వ్యక్తే దాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయక, ఒరిజినల్ ఇంటెన్షన్ తెలుసుకోలేక ఎన్ని దారుణాలు చేసేసాడంటే, దేవదోషం చేశాను, హింసించేశాను, నేను హానికరుడిని అయిపోయాను నేను అని తన ఎగ్జాంపుల్గా తీసుకుంటూ వచ్చారు. అయినా కానీ ఏం జరిగింది, యేసు ప్రభు అధిక కృపను చూపించారు. ఎందుకంటే ఎక్కువ పాపాలు చేశాడు కాబట్టి కృప ఓవర్ఫ్లో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది పౌలు గారి విషయంలో. ఓవర్ఫ్లో అయింది. ఓవర్ఫ్లో అవ్వడం ద్వారా ఈయన విశ్వాసము యేసు ప్రభు వైపు షిఫ్ట్ అయింది, ఆ విశ్వాసము అభివృద్ధి చెందింది. అలాగే ప్రేమ. సో ఇంతకుముందు ఏం చేసేవాడు, చంపేసేవారు వాళ్ళందరినీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోయేంత ప్రేమ అనే ఒక అవుట్పుట్ అనేది విశ్వాసము, ప్రేమ అని ఫలాలు ఫలించడం స్టార్ట్ చేశారు పౌలు గారు అని చెప్పుకుంటూ వచ్చారు ఈ 14వ వచనం. తర్వాత ఏం చేస్తున్నారంటే థియాలజికల్ ఒక పాయింట్ని ఇక్కడ వదులుతున్నారంటే, పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములకు వచ్చానన్నమాట. అంటే అసలు సువార్త ఏంటి అని 15వ వచనంలో చెప్పుకుంటూ వచ్చి, నేను ప్రధాన పాపిని, నా కోసమే వచ్చారు యేసు ప్రభు, ప్రధాన పాపిని నా కోసమే వచ్చారు, సో నన్నే రక్షించాడంటే మిమ్మల్ని రక్షించడా అని 16, 17 వచనాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ప్రధాన పాపిని నా యందు కనికరం చూపించారు కదా అని చెప్పి అంటే ఫ్యూచర్లో వచ్చేవారికి ఒక ఎగ్జాంపుల్గా తాను చూపించుకుంటున్నారు పౌలు గారు. తర్వాత మారబోయే వాళ్ళకి అంటే ఇలాంటి వాడు కూడా దేవుడు మార్చాడా, ఇంత పాపం చేసేవారు కూడా దేవుడు క్షమిస్తాడా అని ఒక ఎగ్జాంపుల్ అనమాట నేను అని చెప్పుకుంటూ 16వ వచనం. తర్వాత 17వ వచనం. సో ఈ క్షమాపణ పొందిన తర్వాత మన రెస్పాన్స్ ఎలా ఉండాలంటే, రెస్పాన్స్ ఎలా ఉండాలి, దేవుణ్ణి ఆనర్ చేసేదిగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి అని 17వ వచనంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఫ్లో. ఇంత చెప్పి అంటే మరలా గుర్తు చేస్తున్నారు తిమోతి గారికి. అంటే సువార్త అంటే ఏంటి, ప్రధాన పాపిని కదా నన్నే రక్షించాడు దేవుడు, సో నన్నే మార్చుకున్నాడు, నాలాంటి వాడిని క్షమించాడు, ఇవన్నీ చెప్పుకుంటా అంటే మంచి మనస్సాక్షి ఉండాలి, అలా చెప్పుకుంటూ వచ్చారు. వచ్చి 18వ వచనంలో ఇప్పుడు చెప్తున్నారు. నేను మళ్ళీ ఇంగ్లీష్లో చదువుతున్నాను, ఫస్ట్ తెలుగులో చదువుతాను, తర్వాత ఇంగ్లీష్ స్ట్రక్చర్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. రెండు సేమే, కాకపోతే స్ట్రక్చర్ మనకి ఇంపార్టెంట్ కదా. 18వ వచనం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాండర్ను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై
వీరిని సాతానుకు అప్పగించితిని. సో ప్రతి వర్డ్ దాని వెనకాల ఉన్న అసలు మీనింగ్, దీని ప్రతిదీ డికోడ్ చేస్తాం మనం ఇప్పుడు. ప్రతి వర్డ్ని దాని వెనకాల ఉన్న మీనింగ్, ఎందుకంటే ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంది మళ్ళీ ఇక్కడ. సో ఫస్ట్ 2 వచనాలు అనుకుంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది మనం. ఇది కూడా కొంచెం డీటెయిల్డ్గానే ఉంటుంది, కానీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే నాకు తెలిసి అవసరం ఉండదు. ఆల్రెడీ చెప్పుకున్నవే రిపీట్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా. కానీ అసలు ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి, ప్రతి వర్డ్ మీనింగ్ని మనం ఇప్పుడు డీకోడ్ చేయాలి. ఇక్కడ ఏమైంది ఇప్పుడు, సో లా మిస్యూజ్ ఎలా అయింది అవన్నీ చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఇంత ప్రధాన పాపినైన నా పట్ల కూడా దేవుడు కనికరం చూపించాడు, కృపను చూపించాడు అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి తన టెస్టిమోనీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తిమోతి నీ రెస్పాన్సిబిలిటీ ఇది అని రెస్పాన్సిబిలిటీని మరలా గుర్తు చేస్తున్నారు. సో రిమైండ్ చేస్తున్నారు మళ్ళీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి. ఇది 18వ వచనం యొక్క కాంటెక్స్ట్. సో రిమైండింగ్ ఆఫ్ హిస్ రెస్పాన్సిబిలిటీని రిమైండ్ చేస్తున్నారు. సో ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను చూడండి. దిస్ చార్జ్ ఐ ఎంట్రస్ట్ టు యూ. కేజేబీలో చూస్తే, కేజేబీ పుల్పిట్ బైబిల్ అని చెప్పాను కదా, దిస్ చార్జ్ ఐ కమిట్ అంటూ థీ అని ఉంది. దిస్ చార్జ్ ఐ ఎంట్రస్ట్ టు యూ, కమిట్ అంటూ థీ అంటే ఈ చార్జ్ తీసుకోమని కమాండ్ వేశాను నీకు, కమాండ్ ఇచ్చాను నీకు. అంటే ఏంటి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఎదురుగా ఇప్పుడు నేను సంఘ కాకూడని అనుకుందాం, నా ఎదురుగా ఒక 10 మంది ఉన్నారు విశ్వాసులు, 10 మంది విశ్వాసులు ఉన్నారు. 10 మంది కూడా వాక్యం నేర్చుకుంటున్నారు, 10 మందికి కూడా వాక్యం తెలుసు అనుకుందాం, కొద్దిగా వాక్యం తెలుసు. ఇప్పుడు వేరే ప్రాంతానికి పంపించాలి ఎవరొకరిని. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని అడుగుతాను. ఎందుకు, 10 మంది కూడా ఈక్వల్ కాబట్టి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఎవరైనా వెళ్తారా, ఇది ఏమంటారు ఇప్పుడు, కమాండ్ చేయడం కాదు, ఇది ఆప్షన్ ఎప్పుడు ఇస్తాము, ఒకరు కాకపోతే ఇంకొకరు ఉన్నారు అనే పరిస్థితిలో ఆప్షన్ ఇస్తాం. కమాండ్ ఎప్పుడు చేస్తాం, నువ్వు చేయాల్సిందే అని. ఆప్షన్ లేనప్పుడు కమాండ్ చేస్తాం. ఇక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు, సో పౌలు గారు తిమోతి గారు కలిసి వచ్చారు. సో తిమోతి గారిని రీప్లేస్ చేసే వ్యక్తి ఇంకొకరు మళ్ళీ ఆ కాలంలో లేరు. పౌలు గారితో ఈక్వల్గా కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తి తిమోతి గారు లాంటి వారు ఇంకొకరు లేరు అక్కడ. పౌలు గారు ఇన్నర్ సర్కిల్ అయితే లేరు, ఆర్ అక్కడ ఇమీడియట్గా ఛార్జ్ తీసుకోవాలి. పౌలు గారితో ఈక్వల్గా బాగా వాక్యం తెలిసిన వ్యక్తి తిమోతి, చిన్నప్పటి నుండి పెరిగిన విధానం బట్టి కూడా తిమోతి గారు ది బెస్ట్ అనమాట అక్కడ. ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటే ఒకవేళ తిమోతి గారికి ఒకరు తప్పించుకునే అవకాశం ఉండుండొచ్చు, కానీ అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు. తిమోతి గారికి బాగా వాక్యం తెలుసు. సో తిమోతి గారు అక్కడ డీల్ చేయగలరు. ఏజ్ తక్కువైనప్పటికీ పెద్దవాళ్ళ మీద పోరాడమని చెప్పి డాక్టరీన్ విషయంలో ఉంచారు. అది కూడా ఏంటి ఇక్కడ, కమాండ్, ఆర్డర్. దిస్ చార్జ్ కమిట్ అంటూ థీ, మిలిటరీ లాంగ్వేజ్ అనమాట ఇది. చార్జ్ తీసుకోండి, లాఠీ చార్జ్, ఇది పోలీస్ లాంగ్వేజ్ అయితే చార్జ్ తీసుకోండి అని చెప్పి మిలిటరీ లాంగ్వేజ్ లాగా. ఎందుకంటే సోల్జర్ అని అక్కడ ఉన్న రోమా సామ్రాజ్యం వీటి అండర్లో ఉన్నారు వీళ్ళు. సో సైనికులు వీళ్ళందరూ కనబడుతూ ఉంటారు వీళ్ళకి. ఆ లాంగ్వేజ్లో చెప్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట తిమోతి గారికి, ఎందుకంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎగ్జాంపుల్సే కదా బాగా అర్థమవుతాయి. దిస్ చార్జ్ ఐ కమిట్ అంటూ థీ, నీకు ఇచ్చిన ఛార్జ్ ఏంటి, వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడు, సువార్తకు అనుగుణంగా పోరాడు, సువార్త కోసం పోరాడు అనే ఛార్జ్ని ఏం చేశాను, నీకు కమిట్ చేశాను, ఎంట్రస్ట్ చేశాను, కమాండ్ చేశాను నీకు. కమాండ్ బికాస్ తిమోతి ఈజ్ ది ఓన్లీ ఆప్షన్ అక్కడ. ఓన్లీ ఆప్షన్ అంటే నేను ఇంకొక వ్యక్తి మాత్రమే ఉన్నాం అనే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అందరినీ కమాండ్ చేస్తామా, మళ్ళీ నా అనుకుంటేనే కమాండ్ చేస్తాం, అందరినీ కమాండ్ చేయం కదా. ఇప్పుడు నా వ్యక్తి బయటవాడైనా కానీ, ఇప్పుడు తిమోతి ఏమి పౌలు గారు సొంత కుమారుడేం కాదు, కానీ ఎప్పుడైతే ఓన్ చేసుకుంటానో
ఓన్ చేసుకుంటానో అప్పుడు నేను ఏం చేస్తాను, కమాండ్ చేస్తాను. అండ్ అర్హత కూడా ఉండాలి వాళ్ళకి. తిమోతికి మాత్రమే అక్కడ అర్హత ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. తిమోతి గారికి మాత్రమే అర్హత ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, అర్హత ఉంది, అక్కడ నిలబడే అర్హత ఉంది. సో దేవుడు ఎప్పుడైనా కానీ కమాండ్ చేస్తాడు చూసారా, ఆ ఎబిలిటీ ఇచ్చి ఆర్ తను ఇస్తాను అన్న వాళ్ళే కమాండ్ చేస్తారు. వాళ్ళు లోపడతారు నా అనుకున్న వాళ్ళే కమాండ్ చేస్తారు ఖచ్చితంగా. మనకి ఫ్రీ విల్. ఇప్పుడు మన ఇంటికి ఇప్పుడు చుట్టాలు వచ్చారనుకుందాం, రిలేటివ్స్ వస్తే వాళ్ళతో పని చేయించుకుంటాం, మనం చేయించుకోం. దూరం అనే ఆ భావన ఉంటుంది. ఇప్పుడు దగ్గర చుట్టాలు, బాగా దగ్గర రిలేటివ్స్ వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తాం, చిన్న చిన్న పనులు చెప్తాం. సొంత వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాం, కమాండ్ చేస్తాం, తీసుకురా అది, లేకపోతే ఈ పని చేయి, కమాండ్ చేస్తాం. ఈ కమాండ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ రిలేషన్షిప్ని బట్టి. ఇప్పుడు దేవుడు పౌలు గారిని కమాండ్ ఎందుకు చేయగలిగారంటే, యేసు ప్రభువు కమాండ్ ఎందుకు చేయగలిగారంటే, పౌలు గారు ఆయనకు సంబంధించిన వ్యక్తే. పౌలు గారు దేవుడికి సంబంధించిన వ్యక్తే, భక్తి విశ్వాసంలో ఉన్న వ్యక్తే. కాకపోతే వాక్యం సరిగ్గా అర్థం కాక రాంగ్ స్టెప్ వేశారు. ఈ హింసవాన్ని వాక్యం అర్థం కాక చేశారు. వాక్యం అర్థమైతే చేసేవారు కాదు. సో ది బెస్ట్ వ్యక్తి అనమాట పౌలు గారు, ది బెస్ట్ వ్యక్తి. అప్పుడు కమాండ్ చేశారు, నా కోసం నువ్వు ఏం చెప్తారు, నిందలు భరించాలి అని చెప్పి ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇన్స్ట్రక్షన్స్ కాదు, కమాండ్ అంటే వాలంటరీగా రాలేదు పౌల్ గారు, అక్కడ కమాండ్ ద్వారా వచ్చారు. ముందు వచనాల్లో మనం చూసుకున్నాం కదా, అపాయింటెడ్, నన్ను పరిచర్యకు నియమించి నువ్వు ఉండాల్సిందే, ఎందుకంటే నీకు బాగా వాక్యం తెలుసు కాబట్టి. ఆ వాక్యం నీకు సరిగ్గా అర్థమవుతే ది బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కాబట్టి. సో ఒకరిని యూదా మతంలో నుండి క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతే వాళ్ళని ఇటు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్ళిపోయే వ్యక్తివి. ఇప్పుడు నీకు సత్యం అర్థమవుతే క్రైస్తవ్యంలోనికి ఒక మనిషిని తీసుకురావడం కోసం ఎంత పాటలైనా పడతావు. కాబట్టి నీకు కమాండ్ ఇస్తున్నాను, నువ్వు నా వ్యక్తివే పౌలు, నువ్వు నా వ్యక్తివే. నాకు దూరం వ్యక్తి అనుకోండి మొహమాట పడతాను నేను, దగ్గర వ్యక్తి అయితే కమాండ్. అందుకే సన్ తిమోతి అని నెక్స్ట్ వర్డ్ ఇంగ్లీష్లో, సన్ తిమోతి అని చెప్పి యూజ్ చేశారు. ఇది ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ బాండ్ అనమాట. మొహమాట పడే అంత దూరం బాండ్ కాదు, కమాండ్ చేసే అంత దగ్గర బాండ్ ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్. ఎందుకు తిమోతి గారిది మామూలు పరిచయం కాదు, అక్కడ ఆ సత్యాన్ని స్థాపించాలి, అక్కడ గాడ్ చేయాలి, డాక్ట్రిన్ని, ఆ సిద్ధాంతాలని గాడ్ చేయాలి. గాడ్ చేయడం అంటే అవి తప్పిపోకుండా కాపాడాలి. ఇది చిన్న విషయం కాదు. సో తిమోతి నార్మల్ పాస్టర్ మాత్రమే కాదు, ఆ సిద్ధాంతాన్ని కాపాడడానికి ఉన్న ఓన్లీ వ్యక్తి. ఎందుకంటే ఆ కాలంలో వాక్యం లేదు, 66 పుస్తకాలు స్థిరపరచబడలేదు ఆ కాలం. సో ఆ కాలానికి వెళ్ళి ఆలోచిస్తేనే మనకు అర్థమవుద్ది. 66 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఈ కాల ప్రకారంగా ఆలోచిస్తే ఆ కాలంలో పరిస్థితులు మనకు అర్థం కావు. బుక్స్ లేవు అక్కడ, ఓరల్ టీచింగే జరుగుతుంది, అక్కడ ఓరల్ టీచింగ్ జరుగుతుంది, ఆర్ లెటర్స్ రాయడం ఇలాంటివి జరుగుతున్నాయి. అలా కొంచెం వాక్యం స్థిరపరచబడుతుంది. ఓరల్ టీచింగ్ ద్వారా వాళ్ళు నేర్చుకున్న విషయాలు, వాళ్ళు రాసుకున్న విషయాలు, ఓకే అపోస్తలు ఇలా చెప్పారు, ఓకే స్టాండర్డ్ అనమాట, ఇలా నేర్చుకొని ఒక్కొక్కరు పత్రికలు రాశారు. ఆ పత్రికలన్నీ మన దగ్గరకు వచ్చాయి. సో అంత స్థిరపరచడానికి ఇదే కరెక్ట్ అని చెప్పడానికి కూడా అక్కడ స్టాండర్డ్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 66 పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏదైనా ప్రవచనం అని చెప్పాడు అనుకోండి, ఏం చెప్తాం, 66 పుస్తకాలు ఉన్నాయి కదా, దీనికి తగ్గినట్టుగా లేదు అని ఈజీగా ఇట్టే పసిగట్టగలుగుతాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్టాండర్డ్ ఉంది కాబట్టి, ఒక స్కేల్ ఉంది కాబట్టి. ఆ కాలంలో స్కేల్ లేదు, అపోస్తలు చెప్పిందే బోధ.
సో అపోస్తలు సంచరిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఒకే దగ్గర ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు మాత్రం డైవర్స్ ఆడియన్స్ని రీచ్ అవుతూ ఉన్నారు. వేరే 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 ప్రాంతాలకు వెళ్తూ ఉండిపోయారు. ఆయన చెప్పిందే వాక్యం, స్థిరపరచడం వెళ్ళిపోవడం, స్థిరపరచడం వెళ్ళిపోవడం. ఇది పరిస్థితి అన్నమాట. దాంట్లోకి ఆ కాలానికి వెళ్ళి ఆలోచిస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ నా కుమారుడైన తిమోతి, డిశ్చార్జ్ ఐ కమిట్ అంటూ థీ అని ఉంది. సన్ తిమోతి అని చెప్పి అకార్డింగ్ టు ది ప్రాఫెసీస్ మేడ్ కన్సర్నింగ్ యూ. ఇది చాలా ఏమంటారు కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఒక వచనం అనమాట ఈ సెంటెన్స్. అకార్డింగ్ టు ది ప్రాఫెసీస్ మేడ్ కన్సర్నింగ్ యూ, తెలుగులో చూస్తే నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున. అసలు ప్రవచనం అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, ప్రవచనం అంటే ఏంటి? నేను కంటిన్యూ చేస్తాను. ప్రవచనం అంటే ఏంటి? ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రవచనం అంటే ఏంటి? రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు. సో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడేవారు? ఆదాము నుండి మోషే గారి వరకు దేవుడు మాట్లాడిన విధానం వేరు. మోషే గారి నుండి మరలా యేసు ప్రభు వచ్చే వరకు దేవుడు మాట్లాడిన విధానం వేరు. యేసు ప్రభు తర్వాత నుండి 66 పుస్తకాలు పూర్తయ్యే వరకు దేవుడు మాట్లాడిన విధానం వేరు. పూర్తయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడిన విధానం వేరు. సో ఆదికాండం 3వ అధ్యాయంలోనే యేసు ప్రభువుని గురించిన ప్రవచనం వచ్చింది. పాపం జరిగిన వెంటనే ప్రవచనం వచ్చింది. సో ప్రవచనం అంటే దేవుని మాట. ప్రవక్త అంటే దేవుని మాట తీసుకొచ్చే మెసెంజర్. ప్రవచనం అంటే దేవుని వాక్కు, మాట. దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పుకుంటూ వస్తారు. ఆ దేవుని వాక్కు ఎవరో కాదు, యేసు ప్రభువే అని యోహాను సువార్తలో యోహాన్ గారు స్టార్ట్ చేస్తారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అన్న యెహోవా వాక్కు ఎవరో కాదు, యేసు ప్రభువే. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటే యేసు ప్రభు నాకు ప్రత్యక్షమై చెప్పాడు. సో యేసు ప్రభు ద్వారానే తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. తండ్రి అయిన దేవుని స్వరం ఎవరు వినలేదు, వింటే చనిపోతారు. కాబట్టి యేసు ప్రభు ద్వారా దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు ప్రవక్తలకు చెప్తే ప్రవక్తలు వీళ్ళందరికీ డెలివర్ చేసేవారు మెసేజ్. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో కొందరు ప్రవక్తలు మనకు కనబడ్డారు. ఇది వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఏం చెప్పాడు అని చెప్పడానికి. సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసిన తర్వాత ప్రత్యేకించి ప్రవక్తలు అవసరం పడలేదు. పౌలు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏమి ప్రవచనాలు చెప్పినట్టుగా మనకేం కనబడలేదు. ఇంకొకటి, ప్రవచనం అనేటప్పటికి తలరాత కాదు. ప్రవచనం అంటే తలరాత కాదు, దేవుడు చేయించేది కాదు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నారు, యేసు ప్రభుని చంపేస్తాడు అనే ప్రవచనం ఉంది. యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడు అనే ఒక ప్రవచనం ఉంది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గురించి ప్రవచనం ఉంది కాబట్టి దేవుడు తలరాత రాశాడు, ఇస్కరియోతు యూదా చంపేస్తాడని ఆల్రెడీ దేవుడికి తెలుసు అనే విషయం వేరు, దేవుడే చేయించాడనడం వేరు. తెలుసు అంటే దాన్ని ఫోర్ నాలెడ్జ్ అంటాం. గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని, ఫోర్ నాలెడ్జ్. జరగబోయేదాన్ని చెప్పడం ప్రవచనం. జరగబోయేదాన్ని చెప్పడం ప్రవచనం. జరిగించడం వేరు. మళ్ళీ జరగబోయేదాన్ని చెప్పడం వేరు, జరిగించడం వేరు. దేవుడే జరిగించుంటే, ఇవన్నీ దేవుడే జరిగించుంటే అప్పుడు మనం రోబోలం అవుతాం.
సో ప్రవచనాలు ఉంటాయి కదా, ఇప్పుడు రాహేలు తన బిడ్డల గురించి అంగలార్చుతుంది అంటే బిడ్డల గురించి ప్రవచనం. అంటే బిడ్డలందరినీ దేవుడే చంపించాడని కాదు, ఇలా ఒక రాజు చంపించబోతున్నాడు అనేది ముందే చెప్పాడు. ఇది ఫోర్ నాలెడ్జ్. సో ముందే చెప్పాడు కాబట్టి దేవుడే చంపించాడు కాదు. ఆ రాజు కఠినపరచబడి హేరోదు చంపిస్తాడు అని ముందే రాశాడు. ఇది ఫోర్ నాలెడ్జ్ అవుతుంది తప్ప ప్రవచనం అంటే ఫోర్ నాలెడ్జ్. ఇది దేవుని మాట నెరవేరిపోయేదాన్ని ముందుగా చెప్పడం, ఇది ఫోర్ నాలెడ్జ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ థింగ్ ఇది. దీన్ని చాలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ప్రవచనం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని మాట. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లో హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడడం స్టార్ట్ చేశారు? ప్రవక్తల ద్వారా ఓల్డ్ టెస్టిమెంట్లో. న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. ఇప్పుడు 66 పుస్తకాల ద్వారా దీన్ని రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకి అర్థం చేపిస్తాడు. ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తుందా, ఇంకేం జరుగుతుంది, ఈ ప్రవచనాలు అవసరమా? అవసరం లేదు. సో ఇప్పుడు ప్రవచనం అంటే ఏంటి అంటే ఈ 66 పుస్తకాల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. 66 పుస్తకాల్లో ఉన్న దేవుని మాటని ఎక్స్ప్లెయిన్ చేయడమే ప్రవచనం. ఇప్పుడు సరిగ్గా ఇంటర్ప్రెట్ చేయడం ప్రవచనం. ఇది మనకు అర్థమవుతే మన జీవితం ఎలా ముందుకు వెళ్ళాలో మనకు అర్థమైపోద్ది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఉద్యోగం వస్తుందో లేదో ప్రవచనం కావాలి, మనం చేసే కొన్ని విషయాలకి ప్రవచనాలు కావాలి. ఇప్పుడు మనకి ఇది దేవుని వాక్యాన్ని వెక్కిరిస్తున్నట్టు. ఇది ప్రవచనాలు కాదు. అలాంటి ప్రవచనాలు ఇప్పుడు లేవు. మరి తిమోతి గారి గురించిన ప్రవచనాలు ఏంటి, ఆ సంగతి ఏంటి ఇప్పుడు మనం ఆలోచించాలి. సో ఫోర్ నాలెడ్జ్ ఆర్ దేవుని యాక్సెప్టెన్స్, కన్ఫర్మేషన్, ఓకే అని చెప్పడం, దేవుడు అపాయింట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. దేవుని మాట, సింపుల్గా చెప్పాలంటే దేవుని మాట, దేవుని స్టాంప్, ఇలాంటివన్నీ ఇలా మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో తిమోతి గారి గురించి ప్రవచనాలు ఏం చెప్పబడ్డాయి? సో తిమోతి గారిని ఎన్నుకున్నది ఎవరు? సో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14 కూడా సేమ్ ఇలాంటి మాట కనబడుతుంది. ఒకసారి చదువుతున్నాను. 4:14 పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అప్పగింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. పెద్దలు హస్త నిక్షేపణం చేశారంట, దానివల్ల వరాలు వచ్చాయంట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే హస్త నిక్షేపణం చేస్తేనే వరాలు వచ్చాయి. అంటే పాస్టర్ అది ఇప్పుడు ఇక్కడ పరిస్థితిని బట్టి ఈయన ట్రాన్స్ఫర్ చేశాడా, ఉందని కన్ఫర్మ్ చేశాడా? హస్త నిక్షేపణం అంటే కన్ఫర్మేషన్ అనమాట, అపాయింటింగ్. ఆ కాలంలో హస్త నిక్షేపణం అంటే అపాయింట్ చేయడం, పబ్లిక్లో అపాయింట్ చేయడం. ఇప్పుడు రింగులు దొరుకుతున్నాం చూసారు, పెళ్ళి అని చెప్పి ఒక సింబాలిక్గా, అలా అన్నమాట. అలా ఆ టైంలో కూడా హస్త నిక్షేపణం అంటే తల మీద చేతులు ఉంచితే అపాయింటింగ్ పబ్లిక్గా. ఇప్పుడు బ్యాప్తిజం అంటే నీటిలోకి వెళ్ళేదో మునిగొస్తే ఏ మ్యాజిక్ జరిగిపోదు, అందరి ముందు సింబాలిక్. అలా సింబాలిక్గా అపాయింట్ చేయడం. సో అందరి ద్వారా అపాయింట్ చేయబడ్డాడు, ఎల్డర్స్ ద్వారా అపాయింట్ చేయబడితేనే అందరి ముందు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఓకే అని ఒక స్టాంప్ వేయబడింది అని అర్థమవుతుంది అందరికీ. ఓకే వీళ్ళ ద్వారా ఓకే అపాయింట్ చేయబడ్డాడు అనడానికి ప్రూఫ్గా ఇగో నేను అపాయింట్ చేస్తున్నాను సింబాలిక్గా తల మీద చేసి అపాయింట్ చేయడం అనేది జరిగేదన్నమాట. త్రూ ప్రాఫెసీ అంటే ఏంటి? ఇప్పుడు దేవుని మాట. ఇప్పుడు ఆ కాలంలో ప్రాఫెసీ చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఒకవేళ ప్రాఫెసీ చెప్పాలంటే, దేవుని మాట చెప్పాలంటే
అది ఎవరి ద్వారా స్థిరపరచబడుతుంది ఇప్పుడు? కేవలం అపోస్తలుల ద్వారా. అంటే ఎవరినైనా ఎన్నుకోవాలి అంతే కదా. ఇప్పుడు మనం ఏదన్నా గవర్నమెంట్ స్టాంప్స్ చూస్తాం, మనం స్టాంప్స్ ముద్ర చూస్తాం. ఒక స్కూల్ ముద్ర, ఒక స్టాంప్ ఎలాగైతే ఆ స్కూల్ ద్వారా ఒక సర్టిఫికేట్ని సర్టిఫై చేస్తుందో ఒక స్టాంప్, అలాగా అపోస్తలులు స్టాంప్ వేయాలి. ఒకరిని ఎన్నుకోవాలంటే, ఒకరిని అపాయింట్ చేయాలంటే, అపాయింట్మెంట్ ఆర్డర్ అంటాం కదా మనం. అలాగా ఆ స్టాంప్ ఎవరి ద్వారా? ఇప్పుడు ప్రాఫెసీ ఎవరు చెప్పాలి? ఇప్పుడు అపోస్తలులు. చెప్పాను కదా లాస్ట్ వీక్, అంతకుముందు వీక్ చెప్పినట్టున్నాను. అపోస్తలులు చెప్పిందే వాక్యము. ఆ వాక్యం అంటే ఏంటో కదా దేవుని వాక్కు. దేవుని వాక్కు అంటే ఏంటో కదా ప్రవచనం. సో అపోస్తలుల ద్వారా కమిషన్ చేయబడ్డాడు తిమోతి. అంటే ఇండైరెక్ట్గా దేవుడి ద్వారా ఎన్నుకోబడ్డాడు. దేవుడు ఎన్నుకున్నాడు అనడానికి ప్రూఫ్గా అపోస్తలులు కమిషన్ చేశారు, హస్తనిక్షేపణ చేసి. త్రూ ది ప్రాఫెసీస్, త్రూ ప్రాఫెసీ వెన్ ద బాడీ ఆఫ్ ఎల్డర్స్ లేడ్ దేర్ హ్యాండ్స్ ఆన్ యూ. అంటే ఎల్డర్స్ అందరూ నీ మీద చేతులుంచి నిన్ను అపాయింట్ చేశారు. ఎల్డర్స్ అంటే అపోస్తలులే, పౌలు గారు కాకుండా ఈ పేతురు గారు కానీ, పేతురు, యాకోబు, యోహాను. యాకోబు అసలు ఆ యాకోబు చనిపోయారు, ఈ యాకోబు ఈ ప్లేస్లోకి వచ్చారనమాట. నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ చేయట్లేదు ఈ విషయాన్ని. అంటే తిమోతి గారికి వరం ఉంది, దాన్ని వీళ్ళు గుర్తించి ఉంది అని కన్ఫర్మ్ చేశారు. అంతే తప్ప అంటే ఇప్పుడు నేను వాక్యం చెప్పాలి, ఇప్పుడు నన్ను ఎవరన్నా వచ్చి చేయాలా? అవసరం లేదు, నాకు ఆల్రెడీ ఉంది. ఆ కాలంలో అపోస్తలులు మాత్రమే కమిషన్ చేయాలి, ఎందుకంటే అక్కడ బోధ లేదు. ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి ఎవరు నన్ను అపాయింట్ చేయాలి? నేను 66 పుస్తకాల ప్రకారం చెప్తున్నానా లేదా అనేది చూడాలి. నన్ను దేవుడు పిలిచాడని ఎలా తెలుస్తుంది జనాలకి? నా ప్రవర్తన ద్వారా, నేను చేసే పనుల ద్వారా, నాకు వచ్చిన అవకాశాల ద్వారా, నేను చేసే ఏమంటారు తీసుకున్న ఆపర్చునిటీస్ ద్వారా ఇలా దేవుడు ఆటోమేటిక్గా నన్ను నడిపిస్తాడు. ఇప్పుడు నేను దేవుడు పిలుచుకోలేదు అని మీరు నన్ను అన్నారనుకోండి, ఇప్పుడు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను మీకు, దేవుడికి ఒకనొక కాలంలో ఇది జరిగింది, దేవుడు నా మెల్లని స్వరం ఇచ్చి ఇలా చెవిలో మాట్లాడాడు, అప్పుడు నన్ను వాక్యం చెప్పమన్నాడు, నేను చెప్పాను అన్నాను. ఇది నిజమా కాదా మీకు ఎలా అర్థమవుతుంది? ఇది నిజమా కట్టు కదా ఎలా అర్థమవుతుంది? నేను వాక్యం కరెక్ట్గా చెప్తున్నానా లేదా, ఏ ఇంటెన్షన్తో చెప్తున్నాను, నేను ఎలా సర్వైవ్ అవుతున్నాను, కొన్నాళ్ళ తర్వాత ఎలా మారిపోతున్నాను, దీన్ని బట్టి అది నిజమో కాదో అర్థమైపోతుంది. అది నిజం అనుకోండి, నేను ఇలా ఉండను, అంటే నేను బెటర్గానే ఉంటాను, చెడ్డగా ఉండను, నా మోటివ్స్ కరెక్ట్గానే ఉంటాయి. సో నాకు వరం ఆల్రెడీ ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ కన్ఫర్మ్ చేసింది అపోస్తలులు. ఓకే, ఇతని వాక్యం వినొచ్చు మీరు అంటే తిమోతి గారికి ఉన్న నాలెడ్జ్ ఇవన్నీ వాళ్ళకి తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేశారు? ఓకే, తిమోతి పర్ఫెక్ట్, అర్హుడు అని చెప్పి కమిషన్ చేశారు. అది ప్రాఫెసీ అంటే. ప్రాఫెసీ అంటే అది. సో ఇక్కడ అంటే ఏంటి? తిమోతి గారిని దేవుడే పిలుచుకున్నాడని అపోస్తలులు కన్ఫర్మ్ చేశారు. తిమోతి గారికి ఉన్న స్పిరిచువల్ గిఫ్ట్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థమైంది, కన్ఫర్మ్ చేశారు. సో ఫ్యూచర్ లీడర్షిప్ రోల్, ఇతను అర్హుడు, ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి వస్తే అర్హుడు అని కన్ఫర్మ్ చేశారు. ఆ కన్ఫర్మేషనే ఇదన్నమాట. అంటే ఇలాంటి పరిస్థితి వస్తే తిమోతి అర్హుడు అని ముందే వాళ్ళు డిసైడ్ చేశారు. చూసారు అక్కడ, అది ప్రవచనం, దేవుని మాట అది. సో దేవుడి ద్వారా ఎన్నుకోబడ్డాడు తిమోతి. అర్థమైంది అనుకుంటున్నాను నేను. దేవుడి ద్వారా ఎన్నుకోబడ్డాడు. ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి వస్తే తిమోతి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. అది తన గురించి ప్రవచనం అంటే.
డైరెక్ట్గా దేవుడే ఎన్నుకున్నాడు నిన్ను, దేవుడే కన్ఫర్మ్ చేశాడు నిన్ను. ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి వస్తే తిమోతియే రైట్ ఆప్షన్ అని దేవుడు ముందే ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడంటే అప్పుడు అపోస్తలుల ద్వారా, ఎల్డర్స్ ద్వారా, నీ స్పిరిచువల్ గిఫ్ట్స్ వాళ్ళు గుర్తించడం ద్వారా, వీటి ద్వారా ముందే ఇలాంటి పరిస్థితి వస్తే యు ఆర్ ద పర్ఫెక్ట్ వన్ టు టేక్ ద లీడర్షిప్ రోల్ అని చెప్పి అక్కడ కమిషన్ చేశారు. ఈ పరిస్థితి వచ్చింది కదా, ఇప్పుడు నువ్వు యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ది ఓన్లీ. అందుకే నేను కమాండ్ చేస్తున్నాను. నేను కమాండ్ ఎందుకు చేస్తున్నానంటే అప్పుడే చూసాను నేను ఫ్యూచర్లో ఏం జరిగినా కానీ నువ్వు ది బెస్ట్ ఆప్షన్ అని అప్పుడే అర్థమైంది మాకు, అప్పుడే అర్థమైంది. ఇది ప్రవచనం అనమాట. సో ఇలా వర్క్ అవుతుంది ప్రవచనం అనే వర్డ్. అంతే తప్ప తిమోతి గారి గురించి ఇప్పుడు ఇస్కరియోతు యూదా గురించి రాయబడినట్టు ప్రవచనాలు రాయబడలేదు. సో తిమోతి ఇలాంటి పరిస్థితి వస్తే ఇది కరెక్ట్, ఇలా చేయొచ్చు అని చెప్పి ఓరల్ అనమాట. ఓరల్ ప్రాఫెసీస్ ఇక్కడ జరిగాయి అప్పుడు. సో పర్సనల్ ప్రాఫెసీస్ న్యూ టెస్టిమెంట్లో అందుకే రాయలేదు. కార్పొరేట్ లెవెల్లో ఏమన్నా ఏమంటారు, అగబు అనే ప్రవక్త ఇప్పుడు ప్రవచిస్తాడు ఇది కరువు రాబోతుంది అని. కార్పొరేట్ లెవెల్లో తిమోతి గారి గురించి ప్రత్యేకించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది బైబిల్లో రాయబడాల్సిన అవసరం లేదు, ఓరల్గా చెప్తే సరిపోద్ది అనమాట. అందుకే ప్రవచనం, తన గురించిన ప్రవచనం ఇదనమాట. ఇప్పుడు దీన్ని రాసి ఇప్పుడు నా గురించో ప్రవచనం ఉంది, నీ గురించో ప్రవచనం ఉంది, అలా కుదరదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు విజయ్ అనే నేను, నాకు ఎంత వాక్యం తెలుసు, దీన్ని బట్టి ఇప్పుడు మా పాస్టర్ గారు ఏం చేస్తారు, వాక్యం చెప్పే ఛాన్స్ ఇస్తారు. అక్కడ ప్రూవ్ చేసుకుంటేనే కదా నేను సమాజంలోకి వస్తాను. సో సంఘం ఏం చేస్తుంది అంటే నన్ను గుర్తిస్తుంది, సంఘం నన్ను గుర్తిస్తుంది. సో నేను సంఘానికి అటాచ్డ్గా ఉంటాను కాబట్టి వాళ్ళు నన్ను గుర్తిస్తారు. ఓకే నువ్వు దీనికి ఫిట్ అంటే వాళ్ళు గుర్తించి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అక్కడ వాడుకున్న అవకాశాన్ని బట్టి నేను బయటకు వస్తాను. నేను బయట తిరిగి గాలికి తిరిగి 4 విషయాలు చాట్ జీపీటీలో కొట్టి వాక్యం చెప్తే కుదరదు. సో సంఘానికి అటాచ్డ్గా ఉంటాం మనం. సో కమిషన్ ఎవరు చేస్తారు ఇప్పుడు మనల్ని? సంఘంలో అథారిటీ ఎవరు? పాస్టర్. అంతే తప్ప నేను ఏ సంఘానికి అటాచ్డ్గా లేకుండా దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పేసి వాక్యం చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు. అందుకే 4వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. 3వ అధ్యాయంలో కొత్తగా చేరిన వాడే ఉండకూడదు సంఘంలో. ఇది పాస్టర్, కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. సో సంఘంతో అటాచ్డ్గా ఉంటాం మనం, ఉండాలి. సంఘంతో అటాచ్డ్గా ఉన్నప్పుడే మనలో ఉన్న గిఫ్ట్స్ ఒకటి అవకాశాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. పాస్టర్ గారు అవకాశం ఇస్తేనే కదా నేను వాక్యం ప్లాట్ఫామ్ ఇస్తేనే కదా నేను వాక్యం చెప్పగలను ఆడియన్స్కి. అక్కడ చెప్తే నేను బయటకు వస్తాను. అలా ఆ కాలంలో ఉన్న అథారిటేటివ్ పర్సన్స్ ఎవరంటే, కమిషన్ చేయగలిగే అథారిటేటివ్ పర్సన్స్ ఎవరంటే ఎవరు? అపోస్తలులో ఎల్డర్స్, పెద్దలుగా భావించబడిన పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు తిమోతి గారిని కమిషన్ చేశారనమాట. ఈ కాలంలో అన్వయిస్తే ఇప్పుడు నన్ను అవకాశం ఇవ్వడం ద్వారా సంఘం గుర్తించి అవకాశాన్ని ఇలా ముందుకు వస్తామన్నమాట. గుర్తిస్తారు. లేదు నేను ఈ సంఘానికి కట్టుబడి లేను, అయినా కానీ వాక్యం నేర్చుకొని ఇండిపెండెంట్గా సేవ చేశాను అనుకుంటే, ఒకవేళ ఇది వర్స్ట్ కేస్, జనరల్గా జరగదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘానికి కట్టుబడే ఉంటారు. లేదా ఆ సంఘం నుండి నేను వాళ్ళని గుర్తించలేదు, నేను బయటకు వచ్చి సేవ చేస్తున్నాను అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు నేను అభిషేకించబడాలా? అక్కడ కమిషన్ చేయడానికి ఎవరు లేరు, వాళ్ళు వెలివేశారు, నన్ను పట్టించుకోలేదు, నా సంఘం పట్టించుకోలేదు అనే కేసు వస్తే ఎలా అంటే నేను వాక్య ప్రకారంగా చెప్తున్నానా లేదా, సేవ చేస్తున్నానా లేదా అనే దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకోవచ్చు వీడిని దేవుడు పిలిచాడా లేదా అని. అంతే తప్ప నేను ఏ బైబిల్ కాలేజీలో చదివాను ఇవన్నీ వరకు అవసరం లేదు. నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. నేను దేవుని ద్వారా ఎన్నుకోబడ్డాను లేదా ఎలా తెలుస్తుంది అంటే మీకు, నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా. ఎందుకంటే అందరూ ఏం వాక్యం చెప్పలేరు కదా, దేవుడు ఎన్నుకుంటేనే చెప్పగలం. డీటెయిల్డ్గా అందరూ ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాక్యాన్ని. బోధకుడు అనే వరం దేవుడు ఇవ్వాల్సిందే, దేవుడి మీద ఆధారపడితేనే వాక్యం ఉన్నట్టుగా చెప్పగలం. సో
నేను ఎలా చెప్తున్నాను, ఏ మోటివ్స్తో చెప్తున్నాను, కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నానా లేదా, ఇది నా జ్ఞానమా దైవ జ్ఞానమా, దేవుడు అందిస్తేనే చెప్పగలుగుతున్నానా, దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. లేదు నేను సంఘానికి కట్టుబడి ఉన్నానంటే పాస్టర్ గారు కన్ఫర్మ్ చేయాలి, ఓకే మా సంఘస్థుడే ఒక విజయ వాక్యం చెప్పగలడు అని కన్ఫర్మ్ చేయాలి. లేదు నేను ఎక్కడ కట్టుబడి లేనంటే ఈ వాక్యం చెప్పడం ద్వారా మీరు విన్నదాన్ని బట్టి అర్థమవుతుంది. అది ఇక్కడ ఏమైనా డౌట్ వస్తేనే మనం వెళ్ళేది అక్కడ దాకా. డౌట్ రాకపోతే ఈ వాక్యం కరెక్ట్గా చెప్తున్నాను అన్నంత వరకు నా గురించి ఎవరు పట్టించుకోరు. నేను ఏదైనా తేడా చేస్తే అప్పుడు నా గురించి బీజీవీ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఇదంతా పరిస్థితి అనమాట. ఎవరు కమిషన్ చేశారు అని వెరిఫై చేసుకుంటాం కదా, ఎవరికి పుట్టాడు, తిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచిస్తాం ఏదైనా తేడా జరిగితే. తిమోతి గారిని అలా అపోస్తలులు ఎల్డర్స్ ప్రవచించారు. తిమోతి ఎస్ కరెక్ట్, ది బెస్ట్, బాగా వాక్యం తెలుసు అని చెప్పి ముందే డిసైడ్ అయ్యారు. అండ్ ఎఫ్ఎస్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఆల్రెడీ తెలుసు. పౌలు గారు వెళ్తూ చెప్పే వెళ్ళారు. సో ప్రవచన విషయంలో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట, అంటే ఈ పరిస్థితులు కొన్ని దేవుడు అనుమతిస్తేనే పరిస్థితులు వస్తాయి. సో దేవుడు ముందే సిద్ధపరుస్తాడు మనిషిని, ప్రతి పరిస్థితికి దేవుడు ముందుగానే సిద్ధపరుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎందుకు రిమైండ్ చేస్తున్నారు అంటే ఊరికే నువ్వు ఇక్కడ లేవు తిమోతి, ఎందుకున్నావు తెలుసా, నీకు వాక్యం తెలుసు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. వాక్యం తెలుసు అని మేము అక్కడ గుర్తించాం కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. నీకు యు ఆర్ క్యాపబుల్, ఎందుకంటే నీకు క్యాపబిలిటీ ఇచ్చింది దేవుడు. ఇవన్నీ అలా గుర్తు చేస్తూ వస్తున్నారనమాట. అందుకే ప్రవచించిన ప్రవచనంలో ప్రకారము అంటే దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు అనే ఒక కన్ఫర్మేషన్ ఇస్తే ఏమవుతుంది, తిమోతి గారికి ధైర్యం ఉంటుంది, దేవుడు నన్ను వెనకాలని ధైర్యం ఉంటుంది. అది ఇస్తున్నారు అన్నమాట పౌలు గారు ఇక్కడ. దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు ఊరికే లేవు, దేవుడి ప్లాన్ ప్రకారం ఇక్కడ ఉన్నావు. ఊరికే ఇక్కడ లేవు, నువ్వు దేవుడి ప్లాన్ ప్రకారం ఉన్నావు. అందుకే నేను కమాండ్ చేస్తున్నాను, నువ్వే ఉండాలంటున్నాను. నువ్వే, ఎందుకంటే దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు, నువ్వే ది కరెక్ట్ పర్సన్వి. ఊరికే ఇక్కడ దాకా రాలేదు నువ్వు. సో కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతించి అలా కంట్రోల్ చేసుకుంటూ వస్తారు. కానీ మన స్వేచ్ఛని దేవుడు ఎప్పుడు హరించడు. దేవుడు మన స్వేచ్ఛని హరించడు. సో రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, దాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతాడు దేవుడు అని ఉంటుంది. అంటే ఇప్పుడు మన పిఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడు అని అర్థం. దేవుడు అనుమతి లేకుండా ఆ నిర్ణయాలు జరగట్లేదు అని అర్థం. ఇప్పుడు మనం తిట్టుకొని ఇవన్నీ చేయకూడదు, మనం దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. అలా అని కంట్రోల్ చేసేట్లేదు దేవుడు. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దేవుడు. ఏమంటారు, కంట్రోల్ చేయలేదు అక్కడ. ఆల్రెడీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటుంటే ఈ కఠినాత్ముని దేవుడు ఇంకా వాడుకున్నాడు అనమాట తన మహిమను బయలుపరచుకోవడం కోసం. అందుకే నేను ఎన్నుకున్నాను అంటాడు ఫరో గారిని. నిర్గమకాండం చదివితే మనకు అర్థమవుతుంది. సో ఏం అర్థమవుతుంది మనకి ఇక్కడ, దేవుడు స్వేచ్ఛను హరించడు, అందరికీ కమాండ్ వేయడు, చేసేవాడికి కమాండ్ చేస్తాడు, ఫోర్స్గా నీతో పని చేయించుకోడు. కానీ దీనికి తిమోతి గారు రైట్ ఆప్షన్ అని ముందే వాళ్ళకి తెలిసేలా చేశాడు, పౌలు గారికి తెలిసేలా చేశాడు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు పౌలు గారు తిమోతి గారిని విడిచిపెట్టారు. నీ వెనకాల దేవుడు ఉన్నాడు అని పౌలు గారు రిమైండ్ చేస్తున్నారు, సో దట్ తిమోతి ధైర్యంగా ఉంటాడు కాబట్టి. ఇది పూర్తి ఎక్స్ప్లెనేషన్. ఏమన్నా డౌట్ వస్తే యూట్యూబ్లో చూసేవారు కామెంట్ చేయొచ్చు. ప్రీవియస్లీ మేడ్ అబౌట్ యూ దట్ బై దెమ్ యు మే వేజ్ ది గుడ్ వార్ఫేర్. ఎందుకు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి నీకోసం అంటే మంచి పోరాటం పోరాడాలని. తెలుగులో చదువుతున్నాను, మంచి పోరాటం పోరాడవలనని.
మంచి పోరాటం పోరాడవలనని. మంచి పోరాటం ఎప్పుడు పోరాడతాం? నేను సైనికుణ్ణి, నన్ను రాజే పంపించాడు అన్నప్పుడు పోరాడతాం. నేను నార్మల్ వ్యక్తిని అనుకున్నప్పుడు నేను పోరాడను కదా. సో ఏం చేయాలి తిమోతి గారు అంటే వాక్యానుసారంగా పోరాటం చేయాలి. గుడ్ వార్ఫేర్ అని ఉంది, అందుకే ఇక్కడ వాక్యానుసారమైన పోరాటము. మనం పోరాడున్నది శరీరులతో కాదు. శరీరులతో కాదు నువ్వు పోరాడాల్సింది, వారి డాక్ట్రిన్స్తో అంటే వాళ్ళ సిద్ధాంతాలతో నువ్వు పోరాడాలి. వాళ్ళని కొట్టమని కాదు నేను చెప్పేది. పోరాడి వాక్యానుసారంగా డిబేట్ చేయి, వాళ్ళని తప్పని డిస్ప్రూవ్ చేయి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే డిబేట్లు జరగకూడదు, కరెక్ట్ కాదు, దూషించడం అనుకుంటాం. మనం దూషించడం కాదు, డిబేట్ జరగాలి, ఇద్దరి మధ్య డిస్కషన్ జరగాలి. అప్పుడే ఒక సత్యం అనేది బయటకు వస్తుంది. యేసుప్రభు దేవుడా కాదా అని ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం, 100-200 సంవత్సరాల క్రితం డిబేట్ జరిగింది, పెద్ద డిబేట్. అప్పుడు జనాలకు అర్థమైంది, ఓహో యేసుప్రభు దేవుడు అని. సో ఒక డాక్ట్రిన్ పరంగా ఒక ఇద్దరి మధ్య వాగ్వాదం జరగాలి. జరిగితే సత్యం అనేది బయటకు వస్తుంది. నేను చెప్పిందే వాక్యం అన్నట్టుగా వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా తెలుస్తుంది మీకు? సో కౌంటర్ పర్స్పెక్టివ్ ఉండాలి. ఎప్పుడైనా కౌంటర్ పర్స్పెక్టివ్ ఉండాలి. కౌంటర్ పర్స్పెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రిటిసిజం అనేది చాలా ఇంపార్టెంట్. క్రిటిసిజం లేకపోతే గుడ్డిగా ఫాలో అవుతారు జనాలు. క్రిటిసిజం ఉంటే బ్రెయిన్ వాడడం స్టార్ట్ చేస్తారు ఆడియన్స్. సో అందుకే క్రిటిసైజ్ చేసుకోవాలి. మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవాలి, అవతల వాడిని కూడా క్రిటిసైజ్ చేయాలి. ఇది వ్యక్తిగతంగా కాదు, డాక్ట్రిన్ పరంగా ఇది తప్పు అని క్రిటిసైజ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అవి మనిషికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. మనం మనిషి మీద కోపం కాదు మనకి, తను చెప్పే మాటల మీద కోపం. ఇప్పుడు అబద్ధ బోధకులు ఖండిస్తూ ఉంటాము. ఎందుకు ఖండిస్తాం? వాళ్ళని కాదు ఖండించేది, వాళ్ళు చెప్పే బోధను ఖండిస్తున్నాం మనం. వాళ్ళకి కాదు వ్యతిరేకం, బోధకు వ్యతిరేకం మనం. ఇప్పుడు కెమెరాలో మనం తిట్టేస్తూ ఉంటాం, గట్టిగా మాట్లాడతాం, తప్పు ఇది తప్పు అని. ఆ వ్యక్తి ఎదురుగా వస్తే వాడిని ఏం కొట్టేయం, మనం పోరాడేము, ఇది తప్పు అని చెప్తాం తప్ప వ్యక్తిగతంగా ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి మనకి. సో ఇది కూడా అంతే అనమాట. గుడ్ వార్ఫేర్, రైట్గా ఉండాలి. వార్ఫేర్ గుడ్, మంచిదై ఉండాలి. నీ పోరాటం దేని మీద ఉండాలి? సిద్ధాంతాల మీద ఉండాలి. ఇది తప్పు అన్నా అని చెప్పి నీట్గా చెప్పగలగాలి. అందుకే వృద్ధుని గద్దింపక పెద్దవాళ్ళని గద్దించొద్దు. రాంగ్ ఏంటో చెప్పు అంతే తప్ప నీ ఎమోషన్స్ని ఇష్టం వచ్చినట్టు అక్కడ రుద్దకూడదు అలాగా. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నీ టోన్ జాగ్రత్త. ఇది తప్పు అని చెప్పినప్పుడు జాగ్రత్తగా చెప్పు. అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారనమాట. అందుకే గుడ్ వార్ఫేర్ అంటే ఇవన్నీ వస్తాయి. గుడ్ వార్ఫేర్ అంటే రైట్ వేలో ప్రేమపూర్వకంగా జరగాలి. తప్పు అని ప్రేమగా చెప్పాలి, ప్రేమగా చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే, ప్రేమగా చెప్పడం అనేది స్టార్టింగ్ పాయింట్ అంతే. సో 19వ వచనం ఇంగ్లీష్లో చదువుతున్నాను. హోల్డింగ్ ఫెయిత్ అండ్ ఏ గుడ్ కాన్షియన్స్. హోల్డింగ్ ఫెయిత్ అండ్ గుడ్ కాన్షియన్స్. హోల్డింగ్ ఫెయిత్ అంటే ఈ వాక్యం పట్ల నీకు విశ్వాసం ఉండాలి. ఫస్ట్ నువ్వు చెప్పేది కరెక్ట్ అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. అంటే అవతల వాడు ఏదైనా చెప్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నువ్వు కరెక్ట్ చేసుకునేలా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు చెప్పేది కరెక్ట్ వాక్యం, అవతల వాడికే తెలియదు. సో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నువ్వు నమ్మిన ఈ వాక్యాన్ని విడిచిపెట్టేసేలా ఉండకూడదు నీ ఫెయిత్. ఎస్ ఇదే కరెక్ట్, ఎందుకంటే ఇదే కరెక్ట్ కాబట్టి. తిమోతి గారికి వాక్యం తెలుసు, ఇదే కరెక్ట్ కాబట్టి దీనికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఫస్ట్ యేసు ప్రభు నా రక్షకుడు, ఇది ఫెయిత్ అంటే. వినుట క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగును. క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగును. క్రీస్తుని గూర్చిన మాట 2 రకాలు. క్రీస్తు నీకోసం ప్రాణం పెట్టాడు అనేది ఒక రకం, క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు అనేది ఇంకో రకం. ఏ క్రీస్తు కావాలి నీకు? నువ్వు పాపివి, నీకోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడనే క్రీస్తా? నువ్వు జబ్బోడివి, నీకోసం యేసు ప్రభు నీ జబ్బు తగ్గించడానికి ప్రాణం పెట్టాడని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది అని పేతురు పత్రికలో ఉంటుంది కదా.
ఆ స్వస్థత ఈ శారీరక స్వస్థత గురించి కాదు, ఆత్మీయ స్వస్థత గురించి. ఆత్మకు పట్టిన రోగం, పాపం అనే రోగానికి ఏమంటారు, రోగం అనేది ఏమంటారు, పాపం అనే రోగానికి తగ్గ విరుగుడు గురించి మాట్లాడుతున్న సందర్భం అది. మనం ఏం చెప్తాము, యేసుప్రభు రక్తం వల్ల మనకి స్వస్థత అంట. అంటే నిన్ను స్వస్థపరచడానికి ఆయన ప్రాణం పెట్టాడు అనమాట. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన యెడల మనము అందరికంటే దౌర్భాగ్యులము అని ఉంటుంది తెస్సలోనికీ పత్రికలో. దౌర్భాగ్యులము బైబిల్ ప్రకారంగా ఈ జ్వరం కోసము, ఈ అప్పుల కోసము, వీటి కోసం యేసుప్రభుని నమ్ముకుంటే దౌర్భాగ్యులం. మన ఆలోచన విధానం ఇక్కడ ఆగిపోతే దౌర్భాగ్యులం. సో యేసుప్రభుని ఆరాధించాలి. అది ఫెయిత్ షుడ్ బి కరెక్ట్గా ఉండాలి. వాక్యానుసారమైన ఫెయిత్ అయి ఉండాలి. అది ఆ ఫెయిత్ని హోల్డ్ చేయి, నువ్వు హోల్డ్ చేయి. అందుకే కదా 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చినన్నమాట నమ్మదగినది, పూర్ణాంగీకారము. నమ్మాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, ఇలాగే నమ్మాలి. అంతే తప్ప నీకు అప్పులు తీర్చడానికి యేసుప్రభు రాలేదు, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి యేసుప్రభు రాలేదు. ఆరోగ్యం ఇచ్చాడంటే ఎందుకు, నేను దేవుడిని ప్రూవ్ చేసుకోవడానికి తప్ప నీకు ఆరోగ్యం ఇచ్చే ముచ్చటానికి ఏం లేదు. ఇది కాదు యేసుప్రభు మిషన్. సో హోల్డింగ్ ఫెయిత్ అంటే రైట్ డాక్టరీన్కి స్టిక్ ఆన్ అయి ఉండు, దాన్నే నమ్ము. నువ్వు వేరే దాన్ని నమ్మేలాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవద్దు. అంటే గుడ్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి, అంటే ప్యూర్గా ఉండు, మంచిగా ఉండు, ప్యూర్గా ఉండు. అంటే మోరల్ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్తున్నాడు. గుడ్ కాన్షియన్స్ చెప్పాను కదా, మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది ఇవన్నీ చెప్పుకొచ్చాను. మళ్ళీ దాని గురించి ఎక్కువ డిస్కషన్ నేను చేయాలనుకోవట్లేదు. సో పాత వీడియోస్లో ఉంటుంది కదా, సో సేమ్ అనమాట. మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది, మంచి చెడు వీటి గురించి లోపల నుండి గద్దిస్తూ ఉంటుంది. సో మంచి అని చెప్తుంది చూసావా, అంటే వాక్యం నేర్చుకునే కొద్దీ మనస్సాక్షి డెవలప్ అవుతుంది. మంచి ఏంటి, చెడు ఏంటి ఇంకా నీట్గా అర్థం చేసుకోగలుగుతాను కదా. సో గుడ్ కాన్షియన్స్ అంటే నీకు తెలిసిన వాక్యాన్ని బట్టి ఇది మంచి అని మనస్సాక్షి ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళిపో. అంతే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు, ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. సో మనస్సాక్షి విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. విచ్ సమ్ హ్యావ్ రిజెక్టెడ్ అంటే ఇంటెన్షనల్గా మనస్సాక్షిని త్రోసివేశారు, ఇగ్నోర్ చేశారన్నమాట. అది విచ్ సమ్ హ్యావ్ రిజెక్టెడ్ అంటే డెలిబరేట్గా సిన్ చేశారు, డెలిబరేట్గా రిజెక్ట్ చేశారు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసేది తప్పని, దాన్ని పక్కన పెట్టేసి మనస్సాక్షిని పక్కన పెట్టేసి చేస్తున్నారు అని మనస్సాక్షిని గురించి ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. ఈ మనస్సాక్షిని పక్కన పెట్టేయడం వల్ల ఏమైందంటే వారి విశ్వాసము ఓడబద్దలైనట్టుగా అయిపోయింది అన్నమాట. మేడ్ షిప్రెక్ కన్సర్నింగ్ ది ఫెయిత్. సో తెలుగులో చదువుతున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. విశ్వాస విషయంలో ఏమైపోయారంట, ఓడబద్దలైపోయినట్టుగా ఉన్నారంట. విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్టుగా ఉన్నారు. ఈ ఓడబద్దలైపోయినట్టుగా అనే పదాన్ని ఎందుకు యూజ్ చేశారు పౌలు గారు, ఈ మెటాఫర్ అనేది ఎందుకు యూజ్ చేశారు పౌలు గారు, ఇది మనకు అర్థం కావాలి. సో మేడ్ షిప్రెక్ కన్సర్నింగ్ ది ఫెయిత్. వాళ్ళు ఉన్న ప్రాంతం చెప్పాను కదా, ఎఫెసు ప్రాంతం మంచి ట్రేడ్ సెంటర్ అండ్ పోర్ట్. సో షిప్కి సంబంధించిన అనాలజీ చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందుకు షిప్రెక్ అంటే ఓడ యాక్సిడెంట్ లేకపోతే డిస్ట్రాయ్ అవ్వడం, ఈ సీలో వెళ్తున్నప్పుడు ఓడ డిస్ట్రాయ్ అయిపోవడం గురించి చెప్తున్నారనమాట. దాని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, ఈజీగా అర్థమవుతుందని చెప్పి. సో ఫెయిత్ విషయంలో వీళ్ళు ఏమైపోయారు, ఇప్పుడు ఓడ బద్దలైపోయినట్టుగా అయిపోయారు, ఓడ యాక్సిడెంట్ అయిపోయినట్టుగా అయిపోయారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు ఓడ ఎలాంటి సందర్భాల్లో యాక్సిడెంట్ జరుగుతుంది, ఇప్పుడు ఓడలో ఎలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరుగుతుంది?
ఇప్పుడు మనం పాపం ఎప్పుడు చేస్తాం? పాపం చేస్తున్నప్పుడు మన లోపల నుండి ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, అది గద్దిస్తూ ఉంటుంది. అంటే పాపం చేస్తామని తెలిసే చేస్తాం. ఎప్పుడు పాపం చేయడానికి పాల్పడతాం? ఈ మనస్సాక్షి చెప్తున్నా కానీ దీన్ని పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది? పాపము అనే దాంట్లోకి ఒక పాపం అనే యాక్సిడెంట్లోకి నేను వెళ్తాను. ఈ మనస్సాక్షిని ఫాలో అవ్వనప్పుడు నేను పాపంలో పడతాను, కాంప్రమైజ్ అయిపోతాను, మోరల్గా కాంప్రమైజ్ అవుతాను. సో ఇప్పుడు ఓడ అనే అనాలజీ ఎందుకు యూజ్ చేశారు అంటే, ఇప్పుడు కంపాస్ ఉంటుంది కదా, ఇప్పుడు షిప్ డ్రైవ్ చేసే ఆయన దగ్గర కంపాస్ని ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అన్న కంపాస్ ద్వారా అండ్ ఆ మ్యాప్ ద్వారా అతనికి తెలుస్తుంది. ఎటు వెళ్తే కరెక్ట్, ఎటు వెళ్తే రాంగ్ అనేది ఒక మ్యాప్ ఉంటుంది, ఒక కంపాస్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది. అది కరెక్టా కాదా అని ఆ ముళ్ళుని బేస్ చేసుకొని డిసైడ్ అవ్వాలి ఎక్కడ ఏముంది, ఎటు వెళ్తే సేఫ్. ఇప్పుడు ఈ ఓడ నడిపే అతను ఈ కంపాస్ని నెగ్లెక్ట్ చేస్తే కంపాస్ ఏం చెప్తుంది? ఇప్పుడు కంపాస్ అండ్ మ్యాప్ ఏం చెప్తాయి? ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పుకుంటూ వస్తాయి. దీన్ని పక్కన పెట్టేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏ ఐస్నో గుద్దేస్తాడు, అక్కడ ఏం జరుగుతుంది? షిప్ ఏం జరుగుతుంది? డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ కంపాస్ ఎలాగో ఒక షిప్లో మ్యాప్ కానీ కంపాస్ ఎలాగో మన జీవితంలో మనస్సాక్షి అలాగే ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పుకుంటూ వస్తుంది మనస్సాక్షి. దాన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను? డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తాను. ఈ విశ్వాసం అనే ఈ జర్నీలో ఈ మనస్సాక్షి అనే కంపాస్ నేను చెప్పింది ఎప్పుడైతే విననో, ఈ వాక్యం అనే ఒక మ్యాప్ నేను ఎప్పుడైతే ఫాలో అవ్వనో అప్పుడు ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ జరుగుతుంది. అలా కాంప్రమైజ్ అయిపోయినప్పుడు, నేను మోరల్ ఎథిక్స్ విషయంలో కాంప్రమైజ్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వాసం విషయంలో ఓడబద్దలు అయిపోయినట్టు నా స్పిరిచువల్ లైఫ్కి యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే రిజల్ట్ ఏంటి ఇక్కడ? షిప్ వ్రెక్. అంటే నేను మనస్సాక్షిని ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తానో నేను మోరల్గా కాంప్రమైజ్ అయిపోతాను. కాంప్రమైజ్ అయిపోయి ఏం చేస్తాను? ఇంకా పాపంలో మునిగి తేలుతూ ఉంటాను. పాపం ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను అనమాట. వీళ్ళు విశ్వాసం విషయంలో ఎలా తప్పిపోయారు ఇది మనకు అర్థం కావాలి. అసలు వీళ్ళు ఎవరు? ఇది 20వ వచనం. వీళ్ళెవరో అర్థమవుతే విశ్వాసం విషయంలో ఎలా యాక్సిడెంట్ జరిగింది వీళ్ళకి అర్థమవుతుంది మనకి. ఎందుకు వీళ్ళ గురించి కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి. ఆఫ్ హూమ్ ఆర్ అని చెప్పి హుమెనైను అలెగ్జాండర్ వీళ్ళిద్దరు అన్నమాట. వీళ్ళిద్దరి గురించి ఫస్ట్ చూద్దాం. అసలు వీళ్ళు ఏం చేశారు ఏంటి? హుమెనైను అనుకుంటా, నాకు తెలిసి హుమెనియస్ అని ఉంది. ఈ హ్యూమెనైను అనే ఈ పర్సన్ ఏం చేశాడంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2:17-18 వచనాల్లో మనకు ఉంటుంది. ఇక్కడ ఈ పర్సన్ ఎలాంటి టీచింగ్స్ చేస్తున్నాడంటే, కొరుకు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఏం చెప్తున్నారంట? పునరుద్ధానం గతించిపోయింది అని చెప్తున్నారు. ఈ పునరుద్ధానం గతించిపోయిందనే బోధ ఎందుకు డేంజర్, ఎంత డేంజర్ అనేది ఆ టైంలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు డిస్కస్ చేస్తే లెందీ అయిపోతుంది, సబ్జెక్ట్ అర్థం కాదు. హ్యూమనైన్ ఏం చెప్తున్నాడంటే రిజరక్షన్ అయిపోయింది, పునరుద్ధానం గతించిపోయింది, ఆల్రెడీ పునరుద్ధానం అనేది అయిపోయింది అని చెప్తున్నారు అనమాట. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది ఇవన్నీ ఆ టైంలో చూసుకుందాం. సో ఇదైతే విశ్వాస విషయంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు పునరుద్ధానం కోసం ఎదురు చూడాల్సిన, అంతే కదా, విశ్వాసం నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. యేసుప్రభు వస్తారు, నన్ను తీసుకెళ్తాడు, ఇది కదా నిరీక్షణ. ఇది అయిపోయిందని చెప్తే ఇంకేం నమ్మాలి వాళ్ళు? ఇంకేం నమ్మాలి? దేనికోసం బ్రతకాలి వాళ్ళు? రిజరక్షన్ అయిపోయిందంటే దేనికోసం బ్రతకాలి? ఫిజికల్ బాడీస్లో ఇంకేం చేయాలి? విశ్వాసంలో ఇంక ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు.
యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత షిప్ ముందుకు వెళ్ళడానికి ఇంకా అవకాశం ఉండదు. సో ఇలాగే మోరల్ కాంప్రమైజ్ అయిపోయారనమాట. దాంట్లో భాగంగా ఏం చేశారంటే పునరుద్ధానం గతించిపోయింది అని చెప్పుకుంటూ వచ్చాడు. మనస్సాక్షి ఏం చెప్తుంది ఆయనకి? పునరుద్ధానం గతించలేదు అని చెప్తుంది. కానీ దాన్ని ఇగ్నోర్ చేసి ఏం చేస్తున్నాడు? మనస్సాక్షి ఎందుకు ఇక్కడ పనిచేయాలంటే 66 పుస్తకాలు స్టాండర్డ్ అక్కడ లేదు కాబట్టి వాళ్ళకి ఈ మనస్సాక్షి ద్వారానే జరగాలి. అండ్ అపోస్తల కన్ఫర్మేషన్ ద్వారా జరగాలి. మనస్సాక్షి కాకుండా అపోస్తలు ఎదురుగా ఉన్నప్పుడు దాని ద్వారా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని డిసైడ్ అయ్యారు వాళ్ళు వాక్యం విషయంలో. అలెగ్జాండర్ ఏం చేశాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4:14 అలెగ్జాండర్ అనే కంపరి 4:14 అలెగ్జాండర్ అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను అతని క్రియలు చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. సో పౌలు గారిని ఆయన మినిస్ట్రీని స్ట్రాంగ్గా అపోజ్ చేసిన వ్యక్తి అలెగ్జాండర్. అపోజ్ చేసిన వ్యక్తి చాలా ఇబ్బంది పెట్టారనమాట పౌలు గారిని అని చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారు? ఇప్పుడు విశ్వాసం విషయంలో తొలగిపోయారు. యేసు ప్రభు పునరుద్ధానము కోసం ఎదురు చూడవలసిన విశ్వాసం నుండి ఇతను ఏం చేశాడు? గతించిపోయింది అంటున్నారు. పౌలు గారు అపోస్తలుడు, ఈయన చెప్పింది వాక్యము అని దీన్ని నమ్మాల్సిన ఈ అలెగ్జాండర్ ఏం చేస్తున్నాడు? పౌలు గారు అసలు అపోస్తలుడే కాదనో లేకపోతే పౌలు గారు మినిస్ట్రీని అపోజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇది అక్కడ జరుగుతున్న ప్రాబ్లం. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఇలా చేయడం వల్ల ఇప్పుడు సంఘంలో విశ్వాసి ఒక అబద్ధం చెప్పాడు అనుకోండి, సంఘం అంతటికి నష్టం ఏమి పెద్ద రాదు. అది ఒక పాస్టర్ అబద్ధం చెప్తే సంఘం అంతా నష్టం జరిగిపోతుంది. ఎందుకు? ఈయన ఒక్కడ అబద్ధం చెప్తే ఈ సంఘంలో ఉన్న 100 మంది అబద్ధం చెప్తారు. ఇది కరెక్ట్ అనుకుంటారు, అబద్ధం చెప్పడం కరెక్ట్ ఏమో అనుకుంటారు. అలా ఇక్కడ ఏంటి? ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పునరుద్ధానం గతించిపోయిందని బోధిస్తున్నాడు అంటే హుమనైను అనే పర్సన్ ఏంటి? ఇప్పుడు బోధకుడు అని అర్థం అక్కడ. సో ఈ విశ్వాసం విషయంలో తొలగిపోయి తన సొంత వ్యాఖ్యానం ఇచ్చుకుంటున్నాడు బైబిల్కి. అప్పుడు ఏం జరుగుతుంది? వింటున్న వాళ్ళు ఏం చేస్తారు? చెడిపోయే ప్రమాదం ఉంది, తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. అందుకు ఏమంటున్నాడు ఇక్కడ? ఏం చేశారు? సంఘం పాడైపోతుంది కాబట్టి డెలివర్డ్ అంటూ సాతానుకు అప్పగించాడంట. సాతాను అప్పగించడం అంటే ఏంటి? ఎందుకు అప్పగించాడు? సంఘాన్ని పాడు చేస్తున్నాడు కాబట్టి అప్పగించాడు. సంఘాన్ని పాడు చేస్తే సాతానుకు అప్పగించాలా? ఎస్, సంఘాన్ని పాడు చేస్తే సాతానుకి అప్పగించాలి. సంఘంలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, తప్పు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సంఘం నుండి వెళ్ళగొట్టాలి. ఇది డెలివర్డ్ అంటూ సేటన్. సాతానుకు అప్పగించడం అంటే సంఘం నుండి బయటికి వెళ్ళగొట్టడం. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? అతనితో ఇంకా మాట్లాడకూడదు అనమాట. సంఘం నుండి వెళ్ళగొట్టేయాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5:5 చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది సంఘం నుండి సాతానుకు అప్పగించడం అంటే. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5:5. ఒకటి చూస్తే మనకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఏంటంటే అక్కడ జారత్వం జరుగుతుంది. ఏ లెవెల్లో జరుగుతుందంటే తన తండ్రి భార్యను ఉంచుకోవడం. ఇంత దారుణమైన పరిస్థితి. ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. కానీ ఈ సంఘస్థులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ వ్యక్తిని బయటకు వెళ్ళగొట్టకుండా సంఘంలోనే ఉంచుకుంటే ఇప్పుడు పౌలు గారు 5వ వచనంలో చెప్తున్నారు చూడండి. ఏమనగా మన ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలెను. సాతానుకు అప్పగించేయండి. మీరు అలాంటి వాడిని ఉపేక్షిస్తున్నారు. 2వ వచనం చూడండి. వెలివేసిన వారు కారు. 2వ వచనం ఎండింగ్. వెలివేయాలి వాళ్ళని.
వెలివేయాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? వెలివేయట్లేదండి, ఉంచుకుంటున్నారు. సో సంఘం నుండి బయటకు పంపించాడు. సంఘం నుండి బయటకు పంపించేశారు. సంఘం నుండి బయటకు పంపించేశారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తి చాలా హానికరుడు అనుకుందాం. దొంగతనం చేయడం, లేకపోతే ఇలా సమాజంలో తిరుగుతూ హాని చేయడము, లేకపోతే వ్యభిచారము, ఇలాంటి ఏమంటారు రేప్ చేయడం, ఇలాంటివి చేస్తున్నాడు. ఇలా పెద్ద పెద్ద పాపాలు చేస్తూ ఉన్నాడు, సమాజానికి చాలా నష్టం చేకూరుస్తున్నాడు అన్నప్పుడు ఏం చేస్తాం మనం? సమాజం నుండి వెలివేస్తాం. జైల్ అంటాం దాన్ని కదా, సమాజం నుండి వెలివేస్తాం, జైల్లో పెట్టేస్తాం. ఈ జైల్లో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ వ్యక్తి సమాజాన్ని పాడు చేయకుండా ఉంటాడు. ఆ కింద వచనాలు కొరుకు ఏమంటారు వీళ్ళ గురించి కూడా అదే కదా, క్యాన్సర్ లాగా పాకుతుంది అని చెప్పుకుంటూ వస్తారు. ఈ కొరింథీ పత్రిక 1 పత్రిక 5 కాకుండా 6లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. పులుసుని పిండి కొంచెం అయినను అనుకుంటా, పులుసుని పిండి కొంచెం అయినను ముద్దంతవి పులియం చేయను. సో ఒక్క చెడ్డవాడు, చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు ఉంటే ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరినీ పాడు చేసేస్తాడు. సో ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ని ఎక్కువ శిక్షించాలన్నమాట. ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ని ఎక్కువ శిక్షించాలి. ఎందుకంటే ఒక్కళ్ళు తప్పు చేస్తే మిగతా వాళ్ళందరినీ తప్పు వైపు లాక్కుంటూ వెళ్తారు కాబట్టి. అలా వీరిని ఏం చేశారంటే సాతానుకు అప్పగించాడు. ఇప్పుడు జైల్లో ఒక వ్యక్తిని ఎందుకు పెడతాం? అతన్ని చేసిన తప్పుకి శిక్షించి టార్చర్ పెట్టాలనా, లేకపోతే జైల్లో పెట్టడం ద్వారా అతను మారతాడనా? ఒక వ్యక్తిని జైల్లో పెట్టడానికి గల రీజన్ ఏంటి? తప్పుకు తగ్గ శిక్ష వేయాలన్నా, ఈ శిక్ష ద్వారా ఇతను మారి సమాజంలోకి మరలా రావాలన్నా? ఈ శిక్ష ద్వారా ఆ పెనాల్టీ అర్థమై అబ్బా ఎంత తప్పు చేసేసానే అని రియలైజ్ అయ్యి మంచివాడుగా మారి మరలా సమాజంలోకి ఒక మంచి వ్యక్తిగా రావాలి అనేది జైలు యొక్క ఉద్దేశం. శిక్ష ఉద్దేశమే అది. శిక్షకి మంచి ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు మనకి దుబాయ్ ఈ కంట్రీస్లో శిక్షలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో రేప్ చేస్తే వెంటనే హ్యాంగ్ చేసేయడం ఇలాంటివి జరుగుతాయి. మనుషులు చంపడం కాదు అక్కడ ఉద్దేశం. ఇది జరగకుండా ఉండాలి, తప్పు జరగకుండా ఉండాలనేది మోటో. మారాలి ఆ వ్యక్తి, ఇది చేయకూడదు తప్పు అని తెలియాలి, తప్పు తీవ్రత తెలియాలి. సో దాని గురించి శిక్షలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత సమాజం బాగుగా ఉంటుంది. సో చర్చ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. చర్చిలో సిగరెట్ కాల్చేవారిని పర్సిస్టెంట్గా అంటే ఇంకా అదే పనిగా మారకుండా ఇలా ఉండేవారిని బయటకు తోలేకపోతే వీళ్ళ ద్వారా ఇంకొకరికి అలవాటు అయిపోతాయి. ఇలాంటివన్నీ ఉండనివ్వకూడదు చర్చిలో. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? చర్చి ఎంత నిండితే అంత గొప్ప, ఇంతమంది ఉన్నారని కాలర్ ఎగరేసుకుంటున్నారు. ఎంతమంది స్క్రాప్ ఉన్నారు నీకేం తెలుసు? ఇది కరెక్ట్ కాదు, చాలా డేంజర్ అన్నమాట. సో చర్చ్లో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ సరిగ్గా లేడు, వాక్యానుసారంగా బ్రతకట్లేదు, లేదా వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడంటే ఏం చేయాలి? సంఘం అంతా కలిసి ఒక వ్యక్తిని వెలివేయాలి. సాతానుకు అప్పగించడం అంటే అదే. సాతానుకు అప్పగించడం అంటే ఇప్పుడు చర్చ్ అనేది ఏంటి? ఇప్పుడు దేవుని అథారిటీ కింద రన్ అవుతుంది. ఈ చర్చ్ బయట ఏముంటుంది? ఇప్పుడు సాతాను ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సాతాను అథారిటీ ఉంటుంది. ఈ దేవుని అథారిటీ నుండి సాతాను అథారిటీకి మనం పంపించేస్తున్నాం. సో సమాజము నుండి బయటకు పంపించేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆ సాతాను కింద ఉన్నప్పుడు అతను మరి ఆ శిక్ష అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఫిజికల్గా ఏమన్నా ఇబ్బంది పడడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో. రియలైజేషన్ అనేది రావడానికి ఏం జరగాలో, ఏ పెనాల్టీ పడాలో అవన్నీ జరుగుతాయి ఆ వ్యక్తి మీద. రియలైజేషన్ రావడానికి కావాల్సిన అన్ని దేవుడు ఆ వ్యక్తి విషయంలో సాతాన్ని వాడుకొని చేస్తాడనమాట. ఇది అక్కడ జరిగేది. ఫిజికల్ హింసో, ఫిజికల్ శిక్షో, జబ్బు రావడము, సో అండ్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి.
దాని పర్పస్ ఏంటి, డిసిప్లిన్ పర్పస్ ఏంటి ఇక్కడ రాశాడు చూడండి. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకు వీరిని సాతానుకు అప్పగించి తిని. ఇది తెలుగులో చదివితే శిక్షించబడడానికి అంటే శిక్ష అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో చదువుదాం. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ టు సాతాన్ దట్ దే మే లెర్న్ నాట్ టు బ్లాస్ఫేమ్. దూషించకుండా, దేవుణ్ణి దూషించకుండా, వాక్యాన్ని వ్యతిరేకంగా సరిగా అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి దూషించినట్టు పౌలు గారు అదే చేశారు కదా. దే మే లెర్న్ నాట్ టు బ్లాస్ఫేమ్. దూషించడం మానేస్తారని. అంటే వీరిని సాతానుకు అప్పగించడానికి రీజన్ ఏంటంటే అట్లీస్ట్ ఆ పెనాల్టీ పడిన తర్వాత అయినా అట్లీస్ట్ మారి వచ్చి రిపెంట్ అవుతారు, నేను చేసిన తప్పు అని కరెక్ట్ చేసుకుంటారు, నేర్చుకుంటారు, తప్పు చేశానని రియలైజ్ అవుతారు అని సాతానుకు అప్పగించాను. అంతే తప్ప వాళ్ళు ఏదో పాడైపోవాలనేది నా ఉద్దేశం కాదు అని పౌలు గారు ఇక్కడ ఇలా చేయమని చెప్తున్నారు అనమాట. ఇలా చేశానని చెప్తున్నారు. అప్పగించి తిని అంటే ఇప్పుడు తిమోతి గారు ఏం చేయాలి, ఇప్పుడు చెప్పాలి ఇది తప్పు అని. మరలా అదే తప్పు రిపీట్ అవుతే వీరిని ఏం చేయాలి, ఇప్పుడు పంపించాలి బయటికి. సో పౌలు గారు నేను ఇలా చేశానని చెప్తున్నాడు. ఇప్పుడు తిమోతి నువ్వు ఛార్జ్ తీసుకున్నావు కదా, నా కుమారుడు కదా, నువ్వు ఛార్జ్ ఎందుకు తీసుకున్నావు తెలుసా? ఇలాంటి వ్యక్తులు నీకు కనబడితే నువ్వు కూడా ఇదే చేయాలి, బయటకు వెళ్ళివేయాలి, సాతానుకు అప్పగించేసేయాలి, సంఘం నుండి బయటకు పంపించేసేయాలి, వాళ్ళతో ఇంకా కనెక్షన్ అనేది ఉండకూడదు. అప్పుడు ఈ ప్రేమను మిస్ అయిపోయిన తర్వాత ఈ ఇబ్బందుల్లో పడతారు చూసావా, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, అబ్బా ఎందుకు ఇంత తప్పు చేశానే అని వాల్యూ అర్థమవుతుంది. వాల్యూ అర్థమైనప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, డిసిప్లిన్ అవుతాడు, తప్పును తెలుసుకుంటాడు, ఇంకా దూషించడం మానేస్తాడు. దూషించకుండా శిక్షింపబడుటకై. శిక్షింపబడటం అంటే లెర్నింగ్ అనమాట. లెర్నింగ్. శిక్ష అంటే శిక్ష అనగా లెర్నింగ్, నేర్చుకుంటాడని చెప్పి, మానేస్తాడని చెప్పి సాతానికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది పనిష్మెంట్ కాదు, ఒక అవకాశం అన్నట్టు మారడానికి. కొన్ని శిక్షల ద్వారానే మార్పు వస్తుంది, కొన్ని చోట్ల స్ట్రిక్ట్గా ఉంటేనే మార్పు వస్తుంది, కొన్ని చోట్ల లూజ్గా ఉంటేనే మార్పు వస్తుంది. కొన్నిసార్లు టీచర్ కొట్టాలి, కొన్నిసార్లు ప్రేమతో గద్దించాలి. కొట్టాలి, గద్దించాలి, రెండూ జరగాలన్నమాట. ఇది అంటే ఎందుకు విడిచిపెట్టారు, ఫెలోషిప్ నుండి బయటికి పంపించేయాలి. చర్చ్లో వాళ్ళని జడ్జ్ చేయాలి. మనం చర్చ్లో వాళ్ళని జడ్జ్ చేయాలి. వాళ్ళు తప్పు చేస్తున్నారు, అదే రిపీట్ చేస్తున్నారు, చెప్పిన తర్వాత కూడా రిపీట్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని బయటికి పంపించేసేయాలి. ఇది చర్చిలో జరగాల్సింది. ఈ కాలంలో ఇలాగ ఎక్కడ జరగట్లేదు. చర్చ్ అంతా 100 మంది నిండిపోతే అదో సంతోషం అన్నమాట. అక్కడ ఎన్ని తప్పులు జరిగినా నాకు అవసరం లేదు. గొర్రెల కాపరికి గొర్రెల పేర్లు తెలియాలి కదా, కనీసం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా, వాళ్ళు ఏ పాపంలో ఉన్నారో తెలియాలి కదా. 1000 మంది 1,00,000 మంది ఏం చేసుకుంటావు? ఎలా కాపరితత్వం చేస్తావు అంతమందికి? దేవుడు అలా చెప్పలేదే. గొర్రెల కాపరి 100 గొర్రెలు 50 100 అంతకు మించి పోషించలేడు వాటిని. కాపరితత్వం చేయలేడు అంతమంది, అన్నిటికీ గాడ్ చేయలేడు అంతమందిని. కానీ ఈ కాలంలో 1,00,000 మందిని కూడా గాడ్ చేసేస్తారనమాట ఒక కాపరి. అందరి కోసం ప్రార్థన చేసేస్తాడనమాట. ఇది జరుగుతుందనమాట. సో చర్చ్లో ఏం జరగాలి, ఇప్పుడు ఫస్ట్ ప్రైవేట్గా కరెక్షన్ జరగాలి. ఆ తర్వాత ఏం జరగాలి, సాక్షులు కూడా యాడ్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గద్దించాలి గట్టిగా, ఇది తప్పు. అయినా కానీ వినకపోతే చర్చ్లో అందరి ముందు అనౌన్స్ చేసి జాగ్రత్త వెళ్తాం అని చెప్పాలి. అయినా కానీ రిపీట్ చేస్తే బయటకు తోసేయాలి, ఇంకా మాట్లాడడం మానేసేయాలి. సో దట్ ఏం జరుగుతుందంటే చర్చ్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. వీళ్ళలాగా ఇంకొకరు తయారవ్వకుండా వీళ్ళు భయపడతారు, నన్ను కూడా పంపించేస్తారన్న భయం ఉంటుంది. ఆ భయంతో అయినా జాగ్రత్తగా ఉంటారు. ఆ జాగ్రత్తగా ఉంటూ స్లోగా మారుతారు.
సో ఈ ఎవరిని పడితే వారిని సంఘానికి రానివ్వద్దు. రానిచ్చినా కానీ ఆ సంఘంలో చెడు జరుగుతుంది, చాలా వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అన్నప్పుడు వారిని బయటికి తోసేయి. బయటకు తోసే వెళ్ళిపోమని చెప్పు. ఇది ప్రతి పాస్టర్ బాధ్యత. ఈ తిమోతి గారికి పౌలు గారు ఇస్తున్న బాధ్యత. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు ఇచ్చుచున్నాను, అప్పగించుచున్నాను. ఆజ్ఞ కమాండ్. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే ఓడబద్దలో వారి వలె చెడి ఉన్నారు. వారిలో ఎవరో ఇద్దరు మనుషుల పేర్లు చెప్పి వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి నువ్వు అదే చేయాలి. నేను ఇక్కడ ఎందుకు పెట్టాను తెలుసా? చెప్పు. వినకపోతే మరలా చెప్పు. వినకపోతే ఇద్దరు సాక్షులను పెట్టుకో. తప్పని ప్రూవ్ చేయి. బయటకు తోసేయి కొందరిని. ఇలాంటి వారిని ఎవరైనా కనపడితే అని ఒక స్కేల్ వేస్తున్నారు తిమోతి గారికి. ఇలాంటి వారు కనపడితే తోసేయి బయటికి వాళ్ళని. నేను అదే చేశాను, నువ్వు అదే ఫాలో అవ్వాలి. సో నా కుమారుడు అయిన తిమోతి అని కుమారుడు అనే పదాన్ని, చార్జ్ అనే పదాన్ని మరలా ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇది టాలీ అవుతుందా? చార్జ్, కుమారుడు, వాటి రాయడానికి గల ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇదే. ఈ బాండ్ని ఇక్కడ మరలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకంటే తిమోతి అథారిటేటివ్ అని చెప్పడం కోసం మరలా కుమారుడు, చార్జ్, ఈ రెండు పదాలు వాడుతున్నారు. చూసారా పౌలు గారి లెటర్స్ ఎంత స్ట్రక్చర్డ్గా ఉన్నాయో? ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక వచనాన్ని, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ప్రతి వర్డ్కో మీనింగ్ ఉంటుంది. ఊరికే రాయరు కదా లెటర్స్. ప్రతి వర్డ్ని మనం డికోడ్ చేయాలి. సో ఈ చిన్న